యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమ్మోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలీయులకు అమోరీయులకు యుద్ధము జరుగుతున్నటువంటి రోజులవి. ఇశ్రాయేలీయులకు అమోరీయులకు యుద్ధం జరుగుతుంటే ఇశ్రాయేలు సైన్యముతో కలిసి దేవుడు కూడా యుద్ధం చేస్తూ ఉన్నాడంట. ఆకాశం నుంచి వడగండ్లను కురిపిస్తూ ఉన్నాడు. ఆకాశం నుంచి వడగండ్లు, పెను తుఫానులు, పెనుగాలులు వస్తూ ఉన్నాయి. అయినను యుద్ధం అయితే ముమ్మారముగా హోరాహోరీగా జరుగుతూ ఉంది యుద్ధం. అయితే అక్కడ సూర్యుడు సాయంకాలం అయింది. సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు రావాల్సినటువంటి సమయం. అమ్మోరీయులు ఇశ్రాయేలు ప్రజల పైన యుద్ధమునకు నిరాటంకంగా అవలీలగా వారు గెలవగలరు. అంత శక్తి, అంత సామర్థ్యం ఎవరికి ఉందంటే అమోరీయులకు ఉంది. అంత శక్తి, అంత సామర్థ్యం వారిలో ఉంది. ఇక్కడ వారిని మించినటువంటి బలము ఇశ్రాయేలీయులకు ఉంది. ఎవరి ద్వారా? దేవుడి ద్వారా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దేశం మీదుగా యుద్ధమును దేవుడు కూడా కలిసి తన ప్రజలకు తోడుగా యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. యుద్ధాన్ని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినది ఏంటంటే, సూర్యుడు అస్తమించడానికి, చంద్రుడు ఉదయించడానికి సమయం ఆసన్నమైంది. ఆసన్నమైనప్పుడు ఇంకా సూర్యుడు ఒకవేళ అస్తమిస్తే, చంద్రుడు ఉదయిస్తే అమోరీయులు గెలుస్తారు, ఇశ్రాయేలీయులు ఓడిపోతారు. అమోరీయులతో యుద్ధము చేయటానికి అప్పుడు మిగిలేది ఎవరు? ఒక ఇశ్రాయేలీయులు మాత్రమే మిగులుతారు. వారికి తోడుగా దేవుడు ఉండడు. ఇది గ్రహించినటువంటి యెహోషువ ప్రజలందరూ కూడా వింటూ ఉన్నప్పుడు, ప్రజలందరి హృదయంలో నుంచి, ప్రజలందరి మనస్సులో నుంచి దేవుడి పైన విశ్వాసం కలగాలని యెహోషువ చేసిన ఒక ప్రార్థన. బైబిల్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా ప్రకృతి సైతము, సూర్య చంద్రులను సైతము ఒక రోజంతా కూడా నిలిపివేయగలిగిందంటే ఒక్క యెహోషువ ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూర్యుడా, నువ్వు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. హల్లెలూయా. అంటే ఎక్కడెక్కడ నిలబడితే సూర్యుడు పొద్దొక్కి మన దేశం మీదకి రాడో,
ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు కావచ్చు, ఒక కుటుంబాన్ని పరిపాలిస్తున్నటువంటి భర్తకు కావచ్చు, లేదు భార్యకు కావచ్చు, ఏమి తెలిసిందాలంటే శత్రువును ఎదుర్కోవాలంటే ఏ ఏ సమయాలలో ఏ ఏ స్థలములో ఏది ఎక్కడ నిలిచిపోవాలో తెలిసి ఉండాలి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే క్రమములో, నడిపించే క్రమములో, యుద్ధము చేస్తున్నటువంటి క్రమములో, ఆ ప్రాంతంలో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యెహోషువకు తెలుసు ఆ యొక్క అయ్యాలోను లోయలో, గిబియోనులో సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలని. సూర్యుడిని ఆపింది, గిబియోనులో ఆగిపో సూర్యుడా అనగానే గిబియోనులో ఆగిపోయాడంట. చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఆగిపో అనగానే ఆ లోయలో ఆగిపోయాడు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. సూర్యుడు ఆగిపోయిన తర్వాత, చంద్రుడు ఆగిపోయిన తర్వాత అక్కడ జరిగింది ఏంటో తెలుసా? దేవుని ప్రజల పక్షమున దేవుడు వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి ప్రియదేవులారా, ఈ రోజు నేను చెబుతున్నటువంటి అంశం ఏంటంటే నీ జీవితంలో ఎదురయ్యే 4 లోయల అనుభవాలు. మొదటి లోయ అయ్యాలోను లోయ. విజయాన్ని అనుగ్రహించింది ఇశ్రాయేలు ప్రజలకు. 4 లోయలు మనిషి జీవితంలో ఎదురయ్యే 4 లోయలు. అయ్యాలోను లోయ అనుభవం, చంద్రుణ్ణి ఆపిన అనుభవం. అయ్యాలోను లోయ అనుభవం, యుద్ధాన్ని గెలిపించిన అనుభవం. అయ్యాలోను అనుభవం ఎటువంటిదంటే దేవుడిని కొద్దిసేపు ఇదిగో వారితో కూడా నిలబెట్టినటువంటి అనుభవం. అయ్యాలోను అనుభవం ప్రకృతిని సైతము శాసించగలిగి దేవుని ప్రజలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించినటువంటి అనుభవము అయ్యాలోను అనుభవం. అయ్యాలోను అనుభవం ఏంటో తెలుసా? ప్రార్థన జీవితమునకు సాదృశ్యమైనటువంటి అనుభవం. నీ జీవితంలో ప్రార్థన జీవితమును కలిగి ఉన్నట్లయితే ఎక్కడ లేనటువంటి ఎత్తైన కొండలను నువ్వు ఎక్కగలవు. నిన్ను ఎక్కించగలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. మొదటి అనుభవం అయ్యాలోను లోయ అనుభవం. రెండవ అనుభవము ఏ అనుభవం అంటే హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వాక్యమును ధ్యానము చేసుకుందాం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనితును ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హల్లెలూయా. ఈ 2వ లోయ ఏ లోయ అంటే ఆకోరు లోయ అనండి. ఆకోరు లోయ. ఆకోరు అను మాటకు అర్థం ఏంటంటే శ్రమ అని అర్థం. శ్రమ కలిగినటువంటి లోయ. మనిషి జీవితంలో శ్రమ, ఎంతగానో శ్రమ మనిషిని బాధిస్తా ఉంది. ఎందుకు శ్రమ లోయగా మారింది? ఈ లోయ ఎందుకు శ్రమ లోయగా మారింది? ఈ ఆకోరు లోయకు ఆ పేరు ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు ఈ వాక్యం సెలవిస్తున్నాడు అంటే అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. శ్రమల వల్ల ఈ లోయ ఏమైపోయిందంటే ఆశలను కోల్పోయింది. శ్రమల వల్ల ఈ లోయలు ఏమైందంటే జీవితం పైన ఆశయాన్ని కోల్పోయింది. ఈ లోయలో ఏ కుటుంబం అయితే ఈ లోయ అనుభవంలో వీరు అనుభవించారో ఆ కుటుంబము ఎందుకు ఇంతలా ఆ పేరునకు పెట్టబడింది అంటే ఒకసారి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వాక్యమును మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ చక్కగా రాయబడింది. కాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము,
దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరాల మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది. ఆ వెండి ఉన్నదని చేసినదంతయు ఒప్పుకొనాను. ఏం చేశాడు? నా దొంగతనం చేశాడు. చేసిన వారెవరు? ఆకాను. దేనిని ఆశించాడు? ధనమును ఆశించాడు. ధనమును ఆశించాడు, దొంగతనము చేశాడు. దేవుడు ఏం చెప్పాడు? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వాక్యం ధ్యానం చేసుకుంటే అక్కడ రాయబడి ఉంది దేవుడు ఏం చెప్పాడు. 6:18 శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపమును తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు. హల్లెలూయా. దేవుడు శపించబడినటువంటి యెరికో పట్టణాన్ని యుద్ధమునకు మీరు వెళ్ళినప్పుడు యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని మాటలు సెలవిచ్చాడు. ఏమని? అయ్యల్లారా, నేను మీకు సమృద్ధిగా ఇస్తాను, మీకు ఎంత కావాలంటే అంత మీకు ఇస్తాను. అయితే మీరు ఏం చేయాలో తెలుసా? నేను యెరికో పట్టణాన్ని శపించాను కనుక శపించబడినటువంటి దానిలో ఎవ్వరు కూడా ఏది కూడా దాచుకోకూడదు, అక్కడి నుంచి తెచ్చుకోకూడదు. ఇది దేవుడిచ్చిన మాట. ఒకవేళ అట్లా ఎవరైనా సరే తీసుకున్నట్లయితే మీ పాలెం అంతా కూడా ఏమవుతుందో తెలుసా? శపించబడిన వారిగా మార్చబడతారు. ఈ పాలెము అంతా కూడా దేవుడి ఉగ్రత చేత నింపబడుతుంది. జాగ్రత్త అని దేవుడు సెలవిచ్చాడంట. దేవుడు సెలవిస్తే దేవుడు చెప్పిన మాటకు మనమైతే ఏమైతామో లోబడతాం. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు శపించబడతారు మీరు కూడా. ఎందుకో తెలుసా? ఆల్రెడీ శపించబడినటువంటి దానిని నువ్వు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావు గనక నీకు కూడా ఆ శాపం అనేది వస్తూ ఉంది. మనకు అర్థమయ్యే భాషలో నేను చెబుతాను, గమనించండి బిడ్డలారా. 2 సంవత్సరాల క్రితం మన అందరి దేశాన్ని వణికించినటువంటి కరోనా వైరస్ కరోనా వచ్చినటువంటి వ్యక్తిని తీసుకొని పోయి ఒక ప్రత్యేకంగా ఒక దగ్గర ఐసోలేషన్ లో పెట్టి గవర్నమెంట్ వాళ్ళు కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ పెట్టి ఉంటున్నారు. అయితే నీకు తండ్రి పైన ప్రేమ ఉండొచ్చు, తల్లి పైన ప్రేమ ఉండొచ్చు, భార్య పైన ప్రేమ ఉండొచ్చు, భర్త పైన ప్రేమ ఉండొచ్చు. అయితే వారు తీసుకొని పోయిన తరువాత లేదు, నా భర్తను అక్కడ ఉంచను, నేను తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాను, నా భార్యను ఇంట్లోనే పెట్టుకుంటాను, నా తండ్రిని ఇంట్లోనే పెట్టుకుంటాను అనేసి ఎవరైనా అన్నారా? ఎవరైనా మనం చూసినప్పుడు వీడియోలలో అన్నారా? అనలేదు. ఎవరు కూడా అనలేదు. కారణం ఏంటంటే అది ఒక్కరికి వస్తే అందరికి కూడా వస్తుంది కనుక ఇది మీరు ఈ విధంగా చేయడం ద్వారా అందరూ కూడా ఒకరు దెబ్బతినడమే కాదు, అందరూ కూడా దెబ్బతింటారు. కాబట్టి జాగ్రత్త అని గవర్నమెంట్ ఏం చేసింది? మనకు కొన్ని రూల్స్ ను పాస్ చేసింది. గమనించండి బిడ్డలారా, ఆ రూల్స్ బ్రేక్ చేసి ఒకవేళ నువ్వు తెచ్చుకుంటాను ఇంట్లో పెట్టుకుంటానంటే ఏమవుతుంది? వారితో పాటు నీకు కూడా మరణము తప్పదు. దేవుడు కూడా శపించబడినటువంటి పట్టణంలో ఉన్నది నువ్వు ఏది కూడా తీసుకొని రాకూడదు అని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సెలవిస్తే అక్కడ జరిగింది ఏంటంటే ఆకాను అన్నటువంటి వ్యక్తి 200 కేజీల వెండిని తెచ్చుకొని గుడారము కింద 200 తులముల వెండిని తీసుకొని
గుడారము దగ్గర దాచిపెట్టాడంట. తర్వాత సీనారు వస్త్రాన్ని తీసుకొని గుడారంలో దాచిపెట్టాడంట. దాచిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కట్టుకొని అందరితో బాగా సమాధానంగా మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు దిగి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదు కనుక నా శాపము మీ అందరి మీదకి రాబోతుంది అంటున్నాడు. అందరి మీదకి రాబోతుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విజయము కంటే దుఃఖమే మిగిలిపోతుంది కనుక దీని గుండా ఎవరైతే పాపము చేస్తారో వారు దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకోండి అని చెప్పారంట. అన్నప్పుడు ఆకాను వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అయ్య బాబు, నేను ఈ విధంగా ఇది చేసానయ్యా, ఇది చేసానయ్యా అనేసి ఒప్పుకున్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ న్యాయాధిపతులు అందరూ కూడా కూర్చొని ఏమి చేయాలి? సర్వసాధారణంగా దేవుడు సమస్తమైనటువంటి పాపులను ఆయన క్షమించగలుగుటకు యోగ్యుడు. ఎవరు ఎట్టి వ్యాధి గలవారైనా, ఎట్టి బాధ గలవారైనా, ఎట్టి పాపం కలిగినటువంటి వారైనా సరే ఒక్కసారి వారు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన వారిని క్షమించే దేవుడిగా ఉన్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఆకానును అతని కుటుంబ సభ్యులు అందరినీ కూడా రాళ్లతో కొట్టి ఒక గుంటలో వేసి ఆ కుటుంబాన్ని అంతా కూడా కాల్చి వేసినట్టుగా మనం చూస్తున్నాం. అగ్నిలో కాల్చి వేసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పటి నుంచి ఒక లోయలో వేశారు. ఆ లోయకు ఒక పేరు పెట్టారు. ఆ లోయ పేరు ఆకోరు లోయ అని పేరు పెట్టారు. ఆకోరు లోయలో శ్రమ ఉంది. ఆ కోరు లోయలో శ్రమ ఉంది కనుక ఆ శ్రమలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ శాపంలో ఉన్నటువంటి వారందరూ కూడా అంటున్నారు, మేము శ్రమల పాలైపోయింది, శ్రమల పాలైపోతుంది, మేము శ్రమలలో ఉన్నాము. ఈ శ్రమలో నుంచి మాకు అస్సలు ఎటువంటి నిరీక్షణ లేదయ్యా, మా ఆశలు విఫలమైపోయినాయ్యా, ఈ శ్రమలో మేము ఉన్నాము అనేసి కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడి నుండి దానిని తీసుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నెత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఏ శ్రమలో నువ్వు ఉండి నిరీక్షణను కోల్పోయి ఉంటున్నావు? ఏ శ్రమలలో ఉండి నువ్వు నిరీక్షణ కోల్పోయి ఉంటున్నావు? ఈ శ్రమలో నుంచి నన్ను విడిపించే వారు ఎవరు లేరని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు. ఈ శ్రమ నుంచి నన్ను తప్పించేవారు ఎవరు లేరని చెప్పేసి నువ్వు కృంగిపోతున్నావు బిడ్డ. ఈ ఉదయ కాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కాను వరల వచ్చినటువంటి ఆ కోను లోయను, ఆ కోరు లోయను నిరీక్షణ ద్వారముగా మార్చిన దేవుడు ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ కోరు అనుభవాన్ని నిరీక్షణ ద్వారముగా మార్చటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ యొక్క శ్రమ కలిగినటువంటి లోయలో నువ్వు ఉన్నావో ఆ లోయ నుంచి విడిపించడానికి దేవుడు ఒక నిరీక్షణను దేవుడు ఉంచాడు. చాలా మంది జీవితాల్లో శ్రమలు అన్నటువంటి లోయలు మనకు కనబడతా ఉన్నాయి. శ్రమలు అన్నటువంటి లోయ. ఒక తండ్రికి కుమారుడు దూరం అయిపోయి శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ కుమారుడి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకా వస్తాడేమో నా కుమారుడు, ఇంకా వస్తాడేమో నా కుమారుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు. ఆ కుమారుడికి రావడానికి, ఆ కుమారుడు ఇంటిలో నుంచి వెళ్ళిపోయిన దినం మొదలుకొని ఆ కుమారుడు వచ్చేంత వరకు ఆ తండ్రి ఎంతలా ప్రార్థన చేసింటాడో కదా. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎంతలా ఎదురు చూసేవాడో కదా. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆ తండ్రి తన కుమారుడి కొరకు ఎదురు చూస్తూ చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉన్నాడంట. అయితే ఈ ఉదయకాలం నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వాక్యంలో దేవుడు అక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. తెరవండి 65వ యెషయా గ్రంథం 2వ వాక్యం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములలో నడుచుకొనొచ్చు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా.
ఏంటంట? తమ ఆలోచనను అనుసరించి ఆకాను ఆలోచనను అనుసరించాడు, చెడు ఆలోచనను అనుసరించారు. దేవుడు చెప్పాడు, శపించబడినటువంటి దానిలో దేనిని కూడా నువ్వు తీసుకోకూడదంటే శరీరాన్ని ఆశించాడు, కుటుంబాన్ని ఆశించాడు, కుటుంబాన్ని ప్రేమించాడు. నా కుటుంబానికి ఇది కావాలనుకున్నాడు. నా కుటుంబము ఇదిగో షీనారు వస్త్రము, యాజకులు వేసుకునే సీనారు వస్త్రము ద్వారా నేను దీవించబడతాను అనుకున్నాడు. అది సీనాలు వస్త్రము, యాజకులు వేసుకునే వస్త్రమే కావచ్చు. అది ఏమైందో తెలుసా? శపించబడింది. అది శపించబడింది. అది నువ్వు తీసుకుంటే ఆ శాపం నీ మీదకి వస్తుంది అని తెలిసి కూడా తీసుకున్నాడు. ఏమయ్యాడో తెలుసా? మరణానికి. ఆయన చనిపోవడమే కాకుండా ఆయన పిల్లలను, భార్యను, కుటుంబాన్ని అందరినీ కూడా అగ్నికి ఆహుతి అయిపోయాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, నీ దేవునితో మాట్లాడుతున్నాడు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములలో నడుచుచున్నటువంటి వారికి దినమంతయు చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు. నా కుమారుడా, నా దగ్గరికి వస్తావా? నా కుమార్తె, నా దగ్గరకు వస్తావా? నీ తలంపులు మానుకుంటావా? నీ ఆలోచనలు మానుకుంటావా? నీ తలంపులు, నీ ఆలోచనలు నువ్వు చేసి నీ జీవితాన్ని పాడు చేసుకొని శ్రమ కలిగినటువంటి లోయలో నలిగిపోయే దానికంటే కూడా నేను ఇదిగో నా వైపు చూస్తే, నా దగ్గరకు వస్తే నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమ నుంచి నిన్ను విడిపించి నీ కుటుంబానికి ఒక నిరీక్షణ ఇస్తాను, నీ కుటుంబానికి ఒక ఆదరణ ఇస్తాను, నీ కుటుంబానికి ఒక నెమ్మదిని ఇస్తాను, నీ కుటుంబానికి ఒక సమాధానం ఇస్తాను, నీ కుటుంబాన్ని ఒక నిరీక్షణ ద్వారముగా చేస్తానని చెప్పేసి ఈ ఉదయ కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ లోయ అనుభవంలో ఉన్నావు? ఆకోరు లోయ అనుభవంలో ఉన్నట్లయితే ఈ ఉదయ కాలం దేవుడు అంటున్నాడు, నీకు నిరీక్షణ ద్వారముగా నేను మారుస్తాను. శ్రమ కలిగినటువంటి లోయ నుంచి నేను విడిపిస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవ లోయ ఏ లోయ అంటే చూద్దాం. కీర్తన గ్రంథము 84వ కీర్తన 6వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. 84వ కీర్తన 6వ వాక్యం. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. హల్లెలూయా. బాకా లోయ అనగా అంగలార్పు లోయ. అంగలార్పు అనగా వేదన, ఏడుపు. శ్రమలో ఉన్నటువంటి వాడిలో నుంచి వచ్చేది ఏంటో తెలుసా? ఏడుపు తప్ప ఏమి కూడా చేయలేడు. ఏడవడం తప్ప నాకు ఏమి కూడా చేత కాదయ్యా. శ్రమ లోయలో నుంచి బాకా లోయ యొక్క అనుభవానికి వచ్చేసాడు. శ్రమ లోయలో నుంచి బాకా లోయలో అనుభవానికి వచ్చేసాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వారు బాకా లోయలో పడి వెళ్ళొచ్చు దానిని జలమయముగా చేసేదరు. జలమయముగా చేశారు. బాకా లోయ అంతా కూడా జలమయం అయిపోయిందంట. కారణం ఏంటి? ఏడ్చి 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 బాకా లోయలో పడి వెళ్ళొచ్చు దానిని జలమయముగా చేసేసారంట అంతా కూడా. కొంతమంది అంటారు, ఏంటయ్యా జలమయముగా చేయడం అంటే ఏంటి అంటే, అంతలా ఏడుస్తారా? అంతలా ఏడుస్తారా? నిజంగా ఒక లోయ నిండా ఏడుపు ఉందా? అంతలా ఏడవగలిగారా వాళ్ళు? ఒక చిన్న మాట చెప్పనా? దావీదు బత్సెబ దగ్గర పాపము చేసినప్పుడు ఆ పాపము ద్వారా ఒక కుమారుణ్ణి కన్నప్పుడు ఆ కుమారుడు, దేవుడు చెప్పాడు, ఈ కుమారుడు నీ కుమారుడు కాడు, నువ్వు పాపము ద్వారా కుమారుణ్ణి కన్నావు గనక నిశ్చయముగా వాడు చచ్చును అన్నప్పుడు ఆ పాపము చేసిన కారణము చేత ఆ పాపానికి ప్రాయశ్చిత్తము నొందడానికి దావీదు ఎలా ఏడ్చాడంటే, బైబిల్లో రాసిన మాట ఏంటంటే,
దావీదు ఏడుస్తేనంట ఆ ఏడుపులో ఆయన పండుకున్నటువంటి బెడ్ అంతా కూడా ఆ ఏడుపులో కొట్టుకొని పోయిందంట. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. రాజుల బెడ్లు ఎలా ఉంటాయి తెలుసా? మన ఇంట్లో ఉండే బెడ్ల మాదిరి ఉన్నవండి. రాజులంటే డబ్బున్న వారు, బలమైన వారు, వారి విలాసవంతమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారు వాళ్ళు. దావీదు పేరు మీద ఒక పట్టణాన్నే కట్టించాడు. దావీదు పట్టణము, దావీదు పురమని దానికి పేరు. దావీదు పురమునకు, దావీదు పట్టణానికి ఆ పేరు ఏమని వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలుసా? దావీదు మహారాజు కట్టుకున్నటువంటి ఆ యొక్క విల్లాను బట్టి ఆ పేరు వచ్చింది. హల్లెలూయా. అంత పెద్ద విల్లా కట్టుకున్నాడు, అంత పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. అది కట్టుకున్నటువంటి వాడు విలువైనటువంటి ఆ యొక్క మంచాలు, ఆ యొక్క పరుపులు అన్ని కూడా తెచ్చుకున్నప్పుడు ఆయన కన్నీరు కార్చినప్పుడు ఆ పరుపు ఏమైందంట, నీళ్ళల్లో కొట్టుకొని పోయిందంట. ఒక మనిషి ఏడుస్తే ఎంతలో ఏడుస్తాడు? కనీసం ఒక గ్లాస్ మీద ఏడుస్తాడా? ఒక 4 గంటలు ఏడుస్తే అంత నీళ్ళు వస్తాయా? రావంతా కూడా. ఒక గంట ఏడుస్తే రావా? రావు. మరి ఈయన అంతలా ఏడిచాడంటే ఎన్ని రోజులు కృంగిపోయి ఉంటాడు, ఎంతో కృంగిపోయి ఉంటాడు. ఒక వ్యక్తి ఆ విధంగా ఏడ్చినప్పుడు చనిపోయినటువంటి ఆకాను విషయంలో, చనిపోయినటువంటి ఆకాను కుటుంబ సభ్యుల విషయంలో, చనిపోయినటువంటి వారి బంధువుల విషయంలో, ఈ బాకా లోయలో దీన్ని జలమయము చేయటానికి ఆ ప్రజలందరూ, ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏడిస్తే జలమయముగా అది మారిపోయిందంట. ఏడ్చి 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 ఆదరణ లేకుండా, నెమ్మది లేకుండా కృంగిపోయినటువంటి జీవితంలో ఆ స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో బాకా లోయబడిలో వెలుచు దానిని జలమయంగా చేయుదురు, అయితే తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. హల్లెలూయా. దేవుడు నీ దుఃఖమునకు ప్రతిగా పూదననిచ్చే దేవుడు ఆయన. నీ దుఃఖమున ప్రతిగా పూదనను ఇచ్చే దేవుడు ఆయన. మరి ఏడుపు 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 ద్వారా ఒక లోయనే, బాకా లోయనే జలమయంగా చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, జలమయముతో దుఃఖ సంద్రములో మునిగిపోయేటువంటి నీ కుటుంబాన్ని దేవుడు తొలకరి వాన దీవెనలతో దేవుడు కప్పుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బాకా లోయ అనుభవం ఏ అనుభవం అంటే దీవెనలతో నింపే అనుభవం. నీ దుఃఖాన్ని తీసివేసి దేవుడు దీవెనలతో ఆయన నింపుతానని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. 3వ లోయ ఏ లోయ అంటే కీర్తన గ్రంథము 23వ కీర్తన 4వ వాక్యం ధ్యానించండి. కీర్తన గ్రంథము 23వ కీర్తన 4వ వాక్యం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఆగండి అక్కడ. గాఢాంధకారపు లోయలో సంచరించినను. 4వ లోయ, ఈ లోయ గాఢాంధకారపు లోయ. ఈ గాఢాంధకారపు లోయ అంటే జీవితం అంతా కూడా అంధకారమైపోయినా నేను భయపడను. శ్రమల చేత కొట్టబడి, వేదన చేత కొట్టబడి నా జీవితం అంతా కూడా అంధకారం అయిపోయినా, గాఢాంధకారం అయిపోయినా కూడా నేను భయపడను. కారణం ఏంటి? కింది వాక్యం అంటాడు, కారణం ఏంటి? నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించుచున్నది. చప్పలు కొడదాం బిగ్గరగా. హల్లెలూయా. ఏంటంట? గాఢాంధకారపు లోయ లాంటి జీవితము, నీవు దాంట్లో అంధకారం. కొందరు అంటారు, నా టైం బ్యాడ్, నా టైం బ్యాడ్ గా ఉంది, నా టైం బాగాలేదురా. నా టైం బాగాలేనప్పుడు ఎవడేం చేయలేడు. మన టైం బాగలేనప్పుడు అంట పిల్లి కూడా పులైతుందంట. సామెతలు ఉంది, పిల్లి కూడా పులవుతుందంట. కారణం ఏంటంటే నా టైం బాగాలేదు. నువ్వు గాఢాంధకారపు లోయలోను వెళ్ళినా, నీ టైం బాగలేకపోయినా, అంధకారము లాంటి నీ జీవితాన్ని కమ్ముకున్నా కూడా,
అంధకారంలో నువ్వు మ్రగ్గిపోతున్నా కూడా నువ్వు భయపడకూడదు. దావీదు జీవితంలో అంధకారం వెంటాడుతా ఉంది. ఎన్నెన్నో అంధకారపు, ఇందాక మనం వాక్యాన్ని విన్నాం, నా ప్రాణము తల్లడిల్లగా ఎక్కడికి వెళ్ళిపోయాడట? బూది గంతములో నుంచి నేను నీకు మొరపెడుతున్నానయ్యా, బూది గంతంలో నుంచి నేను నీకు మొరపెడుతున్నాయ్యా, నా ప్రాణం తల్లడిల్లిపోతుందయ్యా, మనుషులు పెట్టు నిందకు నేను భయపడిపోతున్నాను, వారు మనుషులను వెంబడిస్తూ ఉన్నారు, నేనేం చలు దిక్కుతున్న స్థితిలో నేను ఉన్నానయ్యా, బూది గంతంలోనికి పాతాళంలోకి నేను వెళ్ళిపోయాను, అక్కడి నుంచి మొరపెడుతున్నాను. ఏమన్నా తెలుసా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లడిల్లిపోతున్న ప్రాణం, తల్లడిల్లిపోతున్నవాడు ఎప్పుడైతే 23వ కీర్తనలో మాట్లాడుతున్నాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను. గమనించని బిడ్డలారా, దావీదు జీవితంలో 2 అనుభవాలు. ఈ కీర్తన రాసినప్పుడు ఈయన ఏ స్థానంలో ఉన్నాడు, ఏ పొజిషన్ లో ఉన్నాడు అంటే గొర్రెల కాపరిగా ఉన్నాడు. గమనించు బిడ్డలారా, ఈ మాట, ఈ మర్మం నేను చెప్పి ముగిస్తాను. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు భయపడలేదు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దిగులు పడలేదు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు చెబుతున్న మాట ఏంటంటే, గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించుచున్నది అని చెప్పినవాడు. 61వ కీర్తనలోనికి వచ్చేసరికి నా ప్రాణము తల్లడిల్లిపోతుందయ్యా, బూదిగంతంలో నేను వెళ్ళిపోయానయ్యా, నీకు మొరపెడుతున్నానయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా అంటున్నాడు. ఈ కీర్తన రాసే సమయానికి దావీదు యొక్క పొజిషన్ మారిపోయింది. గొర్రెల కాపరి స్థానంలో ఉన్నటువంటి వాడు రాజు సింహాసనం మీదకి ఎక్కి కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రాజుగా మారిపోయిన తరువాత దావీదు జీవితంలో ఏమొచ్చింది? భయం వచ్చింది. చూసారా? ఎప్పుడు వచ్చింది భయము? నీకు ఎప్పుడు వస్తుంది భయం? చెప్పమంటారా? నీ దగ్గర ₹1 లేనప్పుడు నీకు ఏ భయం ఉండదు, నీకు ఏ బాధ్యత లేనప్పుడు ఏ భయం ఉండదు, నీకు ఏ బాధ్యత లేనప్పుడు, ఏ బరువు లేనప్పుడు, ఏ బాధ్యత లేనప్పుడు, నాకు ఏ బరువు లేదు, నాకు ఏ బాధ్యత లేదు, నేను ఎక్కడైనా సరే ఉండగలను, గడాంధకారపు లోయలో నేను సంచరించినను, దేనికి భయపడను అంటావు. కారణం ఏంటి? బరువు లేదు, బాధ్యత లేదు, ఏది కూడా లేదు. ఎప్పుడైతే నీకంటూ కొన్ని బరువులు వస్తాయి అంటే ఆ బరువులేంటి? ఒక కుమారుడు పెండ్లైన తర్వాత భార్య ఒక బాధ్యత, కుమారుడు ఒక బరువు, కుమార్తె మరొక బాధ్యత, పిల్లలు ఎప్పుడైతే కలుగుతారో అప్పుడు బరువు బాధ్యత నీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? నేను ఇదిగో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు దేవా అని ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. మునుపు ఎక్కడైనా ఏదైనా సరే నేను ఏదైనా చేస్తా, ఎక్కడికైనా వస్తా అన్నవాడు ఇప్పుడు అనలేకపోతున్నాడు దావీదు. కారణం ఏంటో తెలుసా? ఆయన మీద రాజ్యభారం ఉంది. కారణం ఏంటో తెలుసా? శత్రువు తరుముతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? తరుముతున్నవాడు బయటివాడు కాదండి, సొంతము పిల్లనిచ్చినటువంటి మామ. బయట శత్రుని మనము తరమగలం, బయట శత్రుని మనము ఎదుర్కోగలం, బయట శత్రుని మనతో పోరాడగలం, ఏదైనా చేయగలం. కానీ మన ఇంట్లో వాడే శత్రువు అయితే చెప్పండి, ఇంట్లో వాడే శత్రువు అయితే, ఇంట్లో వాడే కంట్లో పుల్లగా మారితే అది బూది గంతంలోనికి దిగిపోయినటువంటి స్థితి. బూది గంతంలోనికి గాఢాంధకారపు లోయ అనుభవం అది.
దేవుడు భక్తుడైన దావీదు అంటున్నాడు, గాఢాంధకారపులోనే సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. కారణం ఏంటో తెలుసా? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించుచున్నది. కారణం ఏంటి? దాని వెనక దాని ముందు మధ్యలో ఒక వాక్యం ఉంది. ఏమో తెలుసా? నీవు నాకు తోడై ఉన్నావు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా. గాఢాంధకారపు లోయ అయినా సరే, ఏదైనా సరే నేను భయపడను. ఎందుకో తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను భయపడను. శ్రమ లోయలో నుంచి, ఏడుపు లోయలో నుంచి, గాఢాంధకారపు లోయలో నుంచి దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? చివరి మాట రెండవ దినవృత్తాంత గ్రంథములో 20వ అధ్యాయము 26వ వాక్యం ధ్యానించండి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ప్రైజ్ ది లార్డ్. బెరాకా లోయ అనగా ఆశీర్వాదపు లోయ. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతు రాజునకు ఆశీర్వాదాన్ని తెచ్చినటువంటి లోయ. శ్రమ లోయలో నుంచి, ఏడుపుల లోయలో నుంచి, గాఢాంధకారపు లోయలో నుంచి నీ దేవుడు దాటించి నీకు తోడుగా ఉండి ఆయన అంటున్నాడు, దీవెనకరమగు వర్షాన్ని, తర్వాత ఆశీర్వాదపు లోయలోనికి నేను నిన్ను నడిపిస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అట్టి కృపాశీర్వాదం నీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020